హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేసిన వంటలు. ఈ వీడియోలో దోశల పిండితో కొంచెం కొత్తగా పునుగులని ఎలా వేసుకోవాలో చూద్దామండి. పిల్లలకి రెగ్యులర్గా టిఫిన్స్ బోర్ వచ్చినప్పుడు ఇలా డిఫరెంట్గా దోశ పిండితో పునుగులను వేస్తే చాలా ఇష్టంగా తింటారు. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దోశల ప్రిపరేషన్ కోసం ఒక బౌల్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా దోశల పిండిని వేసుకోండి. తర్వాత 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు వరకు కూడా ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం అల్లం తురుమును వేసుకోండి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడా, రుచికి తగినంత సాల్ట్ని వేసుకోండి. పునుగులు ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ ఉండడం కోసం ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కూడా బియ్యం పిండిని, అలాగే 2 టీ స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోండి. కేవలం ఇవి టేస్ట్ కోసమే కాకుండా మనకి పిండి కన్సిస్టెన్సీ అన్నది చిక్కబడడం కోసం కూడా ఈ పిండిని వేసుకోవాలండి. సో ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. పిండి అన్నది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా కాకుండా కాస్త గట్టిగా అనిపిస్తే ఇంకాస్త దోశ పిండిని కూడా వేసి కలుపుకోండి, కానీ వాటర్ని మాత్రం యాడ్ చేయకూడదు. సో ఇలా కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి. ఇలా 15 నిమిషాలు బ్రేక్ ఇవ్వడం వల్ల మనం వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట. సో ఒకవేళ మీరు తక్కువగా పులిసినటువంటి పిండిని తీసుకుంటే ఒక అరగంట పాటు నానబెట్టండి. ఎక్కువగా పులిసిన పిండి అయితే 15 మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ పైన కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మొత్తం హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని చిన్న చిన్నగా పునుగుల్లా వేసుకోండి. ఇలా వేసుకున్న పునుగులు ఆటోమేటిక్గా కొద్దిసేపటి వరకు పైకి తేలుతాయండి. ఇలా పునుగులు పైకి రాగానే మరొక వైపుకు తిప్పుతూ ఫ్రై అవ్వనివ్వండి. ఇవి ఫ్రై అవ్వడానికి సుమారు ఒక 10 నిమిషాల టైం అయితే పట్టిందండి నాకు. సో ఈ పునుగులు మొత్తం ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ కలర్లోకి రాగానే వాటిని తీసేసి ఇక మిగతా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా అన్ని పునుగుల్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత అన్ని పునుగులన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడివేడిగా తినండి. నిజంగా టేస్ట్ అయితే చాలా కొత్తగా డిఫరెంట్గా చాలా అంటే చాలా బాగుందండి. సో మీరు కూడా డెఫినెట్లీగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కమెంట్ని మాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.